ఏపీలో ప్రజాపాలన అందిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి నెల ఒక జిల్లాలో పర్యటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పవన్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఏపీలో ప్రజాపాలన అందిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి నెల ఒక జిల్లాలో పర్యటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇకపై ప్రతి నెల ఒక జిల్లాలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక నూతన సంవత్సరం నుంచి కూడా ఏపీలో అయితే కనుక పర్యటించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ మేరకు తగినటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కావచ్చు, తప్పిదాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఇటు జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని వాటన్నిటిని కూడా అధిగమించి ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా సరైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే తనకి ఇప్పటికే ఏదైతే మీడియా తోటి మాట్లాడినప్పుడు కూడా తనకి అడ్మినిస్ట్రేషన్ అవగాహన లేకపోవడంతో పాటు అదేవిధంగా ఇటు ప్రజల్లోకి వెళ్లి ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై దృష్టి పెట్టి ఆ తర్వాత ఇటు అడ్మినిస్ట్రేషన్ కి వెళ్లే యోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఏదేమైనప్పటికీ ఇక 6 నెలల్లోనే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏపీ మొత్తం కూడా ఇటు ప్రజల్లోకి మమేకమయ్యేటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ప్రతి నెలలో 14 రోజుల్లో కూడా ఇటు ఈ యొక్క జిల్లాలో పర్యటించే విధంగా కూడా ఇక రూట్ మ్యాప్ ని సిద్ధం చేసేందుకు కూడా ఇటు అధికారులు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించేటువంటి నేపథ్యంలో ఇటు సిబ్బందిని సైతం, భద్రతా సిబ్బందిని సైతం కూడా దృష్టిలో పెట్టుకొని ఇక హోం శాఖ సైతం కూడా ఇక కొన్ని దిశానిర్దేశం చేయడంతో పాటు ఇక ఇంటెలిజెన్స్ అదేవిధంగా కొన్ని డిపార్ట్మెంట్లు అంతా కూడా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా ముందుగానే ఏ జిల్లాలో పర్యటిస్తారో అదేవిధంగా రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది అదంతా కూడా ఇటు హోంశాఖకు వెళ్ళిన అనంతరం కూడా ఇక పూర్తి స్థాయిలో పర్యటించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటీవలే జరిగినటువంటి పర్యటనలో భాగంగా ఒక నకిలీ ఐపీఎస్ భద్రతా సిబ్బందిలోకి రావడం, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇటువంటి సిచ్యువేషన్స్ జరగకుండా ఇటు కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమం కావచ్చు, అదేవిధంగా వారికి అందించాల్సినటువంటి ఇంకేమైనటువంటి సమస్యలు కావచ్చు, వారికి ఏ విధంగా పరిష్కరించే దిశగా ముందుకెళ్లాలి అన్న కోణంలో కూడా ఆలోచించే దిశలో కనబడతా ఉంది. ఇక ఏదైతే గత ప్రభుత్వం సైతం కూడా ఇటు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళకపోవడం, జగన్ చేసినటువంటి తప్పిదంగా భావించినటువంటి పరిస్థితులు కూడా ఇటు జన సైనికులు చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు డిప్యూటీ సీఎం ప్రజల్లోకి మమేకమయ్యి ప్రజల్లోకి చేరువయ్యి అదేవిధంగా వారికి ఉన్నటువంటి సమస్యలే వారి ఎదుర్కొన్నటువంటి సమస్యలతో పాటు అదేవిధంగా వారికి అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఏ సంతోష్, ప్రధానంగా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పవన్ స్వయంగా రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో మొట్టమొదటిగా ఏ జిల్లాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి? దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టేట్ లో మొదటిగా చూసుకున్నట్లయితే కనుక గతంలో కొన్ని జిల్లాల విధాలుగా కూడా ఇటు ఏదైతే వారాహి యాత్ర 1, 2 అలా సెటరేట్ చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈసారి కూడా ఇప్పుడు ఏ జిల్లాకి వెళ్తారు అన్న కోణంలో కూడా ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం చూసుకున్నట్లయితే కనుక తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు ఆ జిల్లా నుంచి మొదలు పెడతారా, తన సొంత నియోజకవర్గం నుంచి వెళ్ళి ముందు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటారా ఏంటి అన్న దానిపై కూడా ఇటు కొంత చర్చనీయాంశంగా మారుతుందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే పిఠాపురం ఉందో ఆ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలకి ముందు దగ్గరైన తర్వాత ఇక ఏదైతే మిగిలిన నియోజకవర్గాలు, మిగిలిన జిల్లాలు సైతం కూడా పర్యటించే అవకాశాలు కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క రూట్ మ్యాప్ కావచ్చు ఇదంతా కూడా అధికారులు సిద్ధం చేసిన అనంతరం కూడా ఇక బయటికి ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ సంతోష్.